श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, 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 साई
साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई साई बाबा 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 साई बाबा
साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा साईं बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 32వ అధ్యాయం. నిన్నటి తరువాయి. సత్పురుషుల విధానం తలక్రిందులుగా ఉంటుంది. దీనిని అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. ఇక్కడ గురువు యందు నిష్టయే ప్రమాణం, గురుకృప ఒక్కటే సాధనం. కర్మఠులకు విధి నిషేధాలుంటే జ్ఞానులకు జ్ఞానాభిమానం, యోగులకు దంభ ప్రదర్శన శ్రమ. ఇక్కడ శ్రద్ధా విశ్వాసాలు తప్ప ఏవి సాగవు. పండితుల కళ్ళు గర్వాంధకారంతో నిండి ఉంటాయి. వారు అభిమానం మూర్తిభవించిన ప్రత్యక్ష రూపాలు. జ్ఞానులు వారిని చూచి వారి సహవాసం నచ్చక పారిపోతారు. జ్ఞాని నాకంటే వేరే మరో దేవుడు ఎవరున్నారు
నేను జ్ఞాన సంపన్నుణ్ణి, నేనే పరిపూర్ణ చిద్గనుణ్ణి అని అంటాడు. భక్తుడు తన భక్తి భావంలో ఉంటాడు, జ్ఞాన గరిమను చాటుకోడు. తనువు, మనసు, ధనం స్వామి సేవకే వినియోగిస్తూ తన సర్వస్వం స్వామికే అర్పిస్తాడు. ఇది నా ప్రతాపం, ఇది నా చాతుర్యం, ఇది నా సామర్థ్యం, ఇది నా బుద్ధి వైభవం యొక్క ప్రభావం అన్న అహంభావం అతనికి ఉండవు. ఏది జరిగినా దైవమే చేయించాడని, క్రిందికి దించినా పైకి ఎక్కించినా దేవుడేనని, పోట్లాడినా పోట్లాడించినా అతడేనని, చేసేవాడు చేయించేవాడు అతడు ఒక్కడేనని కర్తృత్వం భగవంతునిపై వేసి స్వయంగా అత్యంత నమ్రతతో ఉంటాడు. భక్తులు ఎప్పుడూ భగవంతునిపై ఆధారపడి ఉంటారు, వారికి స్వాతంత్రం ఉండదు. మన నలుగురు ప్రబుద్ధులు దేనిని వెతకాలని బయలుదేరారో ఇంతవరకు తెలియకుండానే ఉంది కదూ. ఇప్పుడు ఆ విషయాన్ని వినండి. ఈ ఘనాపాటి కర్మటందరూ పాండిత్యాన్ని, పుస్తకాలలోని శబ్ద జ్ఞానాన్ని గర్వంగా చాటుకుంటూ చర్చించుకుంటుండగా భగవంతుని విషయం వచ్చింది. తమ జ్ఞానంతో భగవంతుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఏ ఉపాయాలతో ఏ విధంగా మనకు త్వరగా లభిస్తాడు అని వారి ఆలోచన. ఆ ప్రబుద్ధులలో సాయి ఒకరు. వీరు మూర్తిభవించిన వివేక వైరాగ్యాల మూర్తి. వారు స్వయం పరబ్రహ్మ అయి ఉండి మరి ఎందుకు అలా అవివేకంగా ప్రవర్తించారు అని శ్రోతలకు సందేహం కలుగుతుంది. ఇది కేవలం లోక వ్యవహారం కొరకు. భక్తులను ఉద్ధరించే సాయి సమర్థులు హీనత్వాన్ని ఎందుకు ఆపాదించుకుంటారు? తాము స్వయం అవతార పురుషులై ఉండి వంజరి వాణిని గౌరవించి అతని ఆహారాన్ని స్వీకరించి అన్నం బ్రహ్మయ్యని తెలియజేసి దాని మహిమను గానం చేశారు. అట్లే ఆహారాన్ని అవమానం చేసిన వారికి ఎలా నష్టం వాటిల్లుతుంది అని ఈ ప్రబుద్ధుల కథ ద్వారా తెలియజేసి గురువు లేకుండా ఎవరూ జ్ఞాని కారు అని చెప్పారు. తల్లి, తండ్రి, ఆచార్యుల బోధ లేకుండా ధర్మం, జ్ఞానం లభించడం అసత్యం. అవి కూడా అధ్యయనంపై ఆధారపడి ఉంటాయి. అనుష్ఠానం లేకపోతే అంతా వ్యర్థం. తల్లి, తండ్రి, గురువుల ఆశీర్వాదాలను సంపాదించుకోవాలన్న శృతి వచనం ప్రసిద్ధమైనది. ఈ ముగ్గురు మాట పాటించాలి, లేదా వేద పఠనం, యజ్ఞాలు, దాన ధర్మాలు చేయాలి. ఇవి జనన మరణాలను తప్పించుకునే గొప్ప సాధనాలు. ఇవన్నీ చిత్తశుద్ధికి సాధనాలు. ఇవి లేకుండా ఆత్మ వస్తువు చేతికి అందదు. ఆత్మను తెలుసుకోలేని జీవితం వ్యర్థం. శరీరం, ఇంద్రియాలు, మనసు మరియు బుద్ధి కూడా ఆత్మను తెలుసుకోలేవు. ఇటువంటి నిగూఢమైన ఆత్మస్వరూపాన్ని గురువు అనుగ్రహంతో దర్శించుకోవచ్చును. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం అన్న రెండు ప్రమాణాలతో తెలుసుకోలేని ఆత్మను గురువు తప్ప సులువుగా కరతలా మలకంలా ఎవరు చూపించగలరు? ధర్మం, అర్థం, మూడవదైన కామం శ్రమపడితే ప్రాప్తిస్తాయి. కానీ నాలుగవదైన పరమ పురుషార్థం గురువు లేకుండా వృధాశ్రమయే. ఈ షిరిడి సత్పురుషుని దర్బారుకు జ్యోతిష్యులు వచ్చి బాబాకు వందనం చేసి మానవ శరీరం యొక్క భవిష్యత్తును గొప్పవారికి గొప్పగా చెప్తారు. ధనధాన్యాది వైభవాలను అనుభవించే రాజులు మరియు జోగులు, బైరాగులు దర్శనాభిలాషతో వస్తారు. జపం చేసేవారు, తపస్సు చేసేవారు, వ్రతంలో ఉన్నవారు, సన్యాసులు, యాత్రికులు, ఆ ఊరివారు, గాయకులు, నర్తకులు పరివార సమేతంగా సాయి దర్శనానికి షిరిడికి వస్తారు. ఈ సాయి దర్బారుకు హరిజనులు కూడా వచ్చి జోహారులు చేస్తారు. వీరే నిజమైన తల్లి, తండ్రి. వీరు జనన మరణాలను తప్పిస్తారు అని అంటారు. మెడలో ఆత్మలింగాన్ని వేసుకుని నొసట విభూతిని దిద్దుకుని ధాన్యపు గింజల భిక్షపై దృష్టి ఉంచే జంగము అని తమాషా వేషాన్ని చూడాలి. లోపల కపటం ఉన్నా పైకి మధురంగా మాట్లాడే గారడి వారు వస్తారు. దేవిని ఆరాధించే గోందలి ఉపాసన చేసేవారు వస్తారు. భవానీ భక్తులు బాబా వద్ద ప్రీతిగా భిక్షను కోరుకుంటారు. గ్రుడ్డివారు, కుంటివారు, చెవిటివారు, గోసావి, జోగులు, నానక్ అనుయాయులు, భట్రాజులు, డ్యూటీలు పట్టుకునేవారు సాయి సమర్థునేందు అత్యంత భక్తితో పరిగెత్తుకుని వస్తారు. డక్కాలు, డమరుకాలు మోయించుకుంటూ సోది చెప్పేవారు వస్తారు. కోలాటం వారు కూడా వచ్చి కోలాటం ఆడతారు. అట్లే ప్రేమమయుడైన వంజరివాడు ఆ సమయానికి వచ్చాడు. సాయి యొక్క అవతారం ధన్యం. వారు మూర్తిభవించిన వైరాగ్యం. వారికి విషయాలందు ఆసక్తి లేదు. వారు నిస్సంగులు, నిస్వార్థులు. భక్తులపై వారికి అసమానమైన ప్రేమ. ఇప్పుడు పూర్వానుసంధానం. మరల ముఖ్య కథను ఆరంభిస్తాను. శ్రోతలు సావధానులై వినండి. బాబా స్వయంగా ఉపవాసం ఉండేవారు కాదు. ఎవరిని కూడా ఉండనిచ్చేవారు కాదు. ఉపవాసం ఉన్నవారి మనసు నిశ్చలంగా ఉండదు. అలాంటి వారు పరమార్థాన్ని ఎలా సాధించగలరు? ఖాళీ గడుపుతో భగవంతుడు లభించడు. కనుక ముందుగా ఆత్మను సంతృష్టపరచాలి అన్న ఈ ఉపదేశానికి సంబంధించిన మరొక కథను శ్రోతలకు మనవి చేస్తాను. మంచి మెట్టు మధ్యాహ్న సమయంలో ఆకలితో ఉన్నప్పుడు, క్రింద నేల తలక్రిందులైనప్పుడు అన్నబ్రహ్మకు ఉన్న విశిష్ట స్థానం మనోవృతికి తెలుస్తుంది. అటువంటి దుర్భరమైన సమయంలో అన్నం ముద్దను నోటికి అందించకపోతే ఇంద్రియాలు నీరసించిపోయి తమ తమ పనులను మర్చిపోతాయి. పొట్టలో అన్నం తడి లేకపోతే భగవంతుని ఏ కళ్ళతో చూడగలం? దేవుని మహిమను ఏ వాక్కుతో వర్ణించగలం? ఏ చెవులతో వినగలం? సారాంశం: సకలేంద్రియాలు శక్తివంతంగా ఉన్నప్పుడే భగవంతుని భక్తితో ఉపాసించగలం.
ఆహారం లేకుండా శరీరం నీరసించిపోతుంటే తప్ప పరమార్థం ఆహారం లేకుండా శరీరం నీరసించిపోతుందే తప్ప పరమార్థం వైపు అడుగు సాగదు. అతిగా భోజనం చేయడం కూడా మంచిది కాదు. వాస్తవానికి మిత భోజనం సుఖకరమైనది. ఉపవాసం అత్యంత భయంకరమైనది. అది ఎప్పుడూ బాధను కలిగిస్తుంది. ఒకసారి ఒక స్త్రీ కేల్కర్కు ఉత్తరాన్ని తీసుకుని పరమోత్సాహంతో సాయి యొక్క దర్శనానికి షిరిడీకి వచ్చింది. సాయి మహారాజ్ చరణాల వద్ద 3 రోజులు ఉపవాస వ్రతంతో కూర్చోవాలని ఆమె నిశ్చయించుకుంది. కానీ ఆమె నిర్ణయం ఫలించలేదు. బాబా నిత్యం ఆచరించే పద్ధతులను బట్టి పరమార్థాన్ని సాధించాలనుకునేవారు ముందు నడుముకు రొట్టెను మూట కట్టుకోవాలి. కానీ ఆ స్త్రీ యొక్క నిర్ణయం దానికి వ్యతిరేకం. పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగోరేవారు ముందుగా ఆహారాన్ని తీసుకోవాలి. జీవునికి శాంతి లేకపోతే దేవుని ఎలా తెలుసుకోగలం? ఆకలి గడుపుతో భగవంతుని ప్రాప్తి కల్పాంతంలో కూడా సంభవం కాదు. ఉపవాస తపవాసాలనే కష్టాలు సాయి వద్ద సాగవు. అంతర్జ్ఞాని అయిన సాయి మహారాజు ముందు రోజే ఆ స్త్రీ రాక విషయం తెలుసుకుని దాదా కేల్కర్తో మాట్లాడారు. ఈ హోళీ పండుగ రోజున నా బిడ్డలు ఉపవాసం ఉంటారా? వారిని నేను ఎలా ఉపవాసం ఉండనిస్తాను? మరి నేనెందుకు ఉన్నాను? సాయిబాబా ముఖం నుండి ఈ మాటలు బయటపడ్డాయో లేదో మరో రోజే ఆ స్త్రీ షిరిడీలో ప్రవేశించింది. ఈమె ఇంటి పేరు గోఖలే. ఈమె ఉపవాసం చేయాలని నిశ్చయించుకుని వచ్చింది. దాదా కేల్కర్ వద్ద తన సామాను మూట ఉంచి అతనికి ఉత్తరాన్ని ఇచ్చింది. కాశీబాయి కనిత్కర్ ఆమెకు ఆప్తబంధువు కాగా ఆ స్త్రీకి సాయిబాబా దర్శనానికి సదుపాయం కలిగించమని దాదాకు ఉత్తరం రాసింది. షిరిడీకి చేరుకున్న వెంటనే ఆ స్త్రీ బాబా దర్శనం చేసుకుని కాసేపు అక్కడ కూర్చుంది. ఆమెకు సాయిబాబా ఉపదేశం మొదలుపెట్టారు. వారికి ఎవరి మనసులో ఏముందో సమస్తం తెలుసు. భూమండలంలో వారికి తెలియనిదంటూ లేదు. అన్నం అన్నాద అన్నం. అన్నం అన్నం తినేవారు విష్ణు స్వరూపం. ఉపవాస తపవాసాలు నిరాహారంగా లేక నీరు కూడా త్రాకుండా ఉండడం ఇవన్నీ వ్యర్థంగా ఎందుకు? ఈ ఉపవాసాలు తపవాసాలు చేసే అవసరం మనకేమిటి అని బాబా తమంతట తాము ఆమెతో అన్నారు. వెళ్ళు, దాదా బొట్టు ఇంట్లో చక్కగా బొబ్బట్లు చెయ్యి, వారి పిల్లలకు పెట్టి నీవు కూడా కడుపు నిండా తిను అని చెప్పారు. అసలు విషయం, ఆ హోళీ పండుగ రోజున ఈ స్త్రీ వెళ్ళిన సమయానికి దాదా భార్య అంట రాకుండా బయట జరిగింది. అందుచేత ఆమె ఉపవాస వ్రతం కోరికపోయి వంట చేయడం ఆమె వంతైంది. అలా పరమ ప్రేమతో బాబా ఆజ్ఞను పాలించింది. ఆమె భక్తితో బాబా పాదాలకు వందనం చేసి దాదా ఇంటికి వెళ్ళి బొబ్బట్లను చేసి అందరికి పెట్టి తను తిన్నది. ఎంతటి అందమైన కథ! అంతర్గతంగా దీనిలో ఉన్న సారాంశం, గురువు వచనాలను పాలించే వారి ఉద్ధరణకు ఆలస్యం లేదు. ఇటువంటిదే మరొక కథ గుర్తుకు వచ్చింది. సాయి సమర్థులు భక్తులకు ప్రేమతో చెప్పినది శ్రోతలు శ్రద్ధగా వినండి. పరమార్థాన్ని సంపాదించుకోవాలని ఆశించేవారు బాగా శ్రమపడి దృఢమైన అభ్యాసం చేయాలి. వారి కొంత సాహసం కూడా ఉండాలి. ఈ సత్కథామృతం అనే సాయి చరణ తీర్థాన్ని శుభం కలగడానికి ఎల్లప్పుడూ సేవించాలి. వినయంగా సత్పురుషుల చరణాలను ఆశ్రయిస్తే అంతఃకరణం పునీతమవుతుంది. ఒకసారి నా చిన్నతనంలో నడుం చుట్టూ రుమాలు చుట్టుకుని బ్రతకడానికి ఏదైనా వృత్తి చేయాలని బయలుదేరాను. నడుస్తూ నడుస్తూ బీడ్గాం అనే ఊరు చేరుకుని విశ్రమించాను. మా ఫకీరు యొక్క వింత సంకల్పాన్ని కానీ నాకు ఆనందం కలిగింది. నాకు అక్కడ జరీ పని దొరికింది. విశ్రాంతి లేకుండా నేను బాగా కష్టపడ్డాను. నా శ్రమ ఫలించింది. మా ఫకీరు పరాక్రమాన్ని చూడండి. నాకంటే ముందుగా ఉన్నవారు తెలివైన వారని పేరు పొందారు. 4 బాలురు పనిచేశారు. వారి పని కూడా విలువ కట్టారు. ఒకడు 50 రూపాయలు పనిని చేశాడు. రెండో వాడు 100, మూడో వాడు 150. నాది అందరిది కలిపిన దానికంటే రెండింతలు. నా చాతుర్యాన్ని చూసి యజమాని చాలా ఆనందించాడు. నాపై ఎక్కువ ప్రేమతో మిగతా వారికంటే అధికంగా నన్ను అభిమానించాడు. నాకు దుస్తులను ఇచ్చాడు. తలకు పాగా, శరీరంపై శాలువను ఇచ్చాడు. కానీ నేను ఇచ్చిన వారిని అట్లే మూటగట్టి ఉంచాను. ఎవరైనా ఇచ్చింది ఏం సరిపోతుంది? ఎంత ఇచ్చినా అది ఎప్పుడూ అసంపూర్తిగానే ఉంటుంది. కానీ మా ప్రభువు ఇవ్వసాగితే కల్పాంతం వరకు ముగిసిపోవు. ఇవ్వగలిగేది ఒక్క మా ప్రభువే. వారితో సమానంగా ఇతరులు ఎవరు సరితూగలరు? అపరిమితమైన దానిని పరిమితమని అనడం శోభిస్తుందా? మా ప్రభువు తీసుకో తీసుకో అని అంటారు. నన్ను ఇవ్వు ఇవ్వు అని అడుగుతారు. నా మాటను ఎవరూ లక్ష్య పెట్టరు. ఒక్క మాటైనా సరిగ్గా వినరు. మా ప్రభు నిధి నిండి పొంగిపోతూ ఉంది. ఒక్కడైనా బండి తెచ్చుకోడు. త్రవ్వుకోండి అంటే ఎవ్వరు త్రవ్వుకోరు. ఎవరు ప్రయత్నం చేయరు. ఆ ధనాన్ని త్రవ్వుకోండి, బాగా దోచుకుని బళ్ల మీద తీసుకుపోండి. తల్లికి నిజమైన కొడుకు వల్లే నిధిని నింపుకోండి అని చెప్తాను. మా పరిస్థితి ఏమిటి? మట్టి మట్టిలో కలిసిపోతుంది, గాలి గాలిలో కలిసిపోతుంది. ఈ సమయం మరలా రాదు. మా ఫకీరు కళ, మా భగవంతుని లీల, మా ప్రభువు వేరు. నేను కూడా ఎప్పుడో ఎక్కడికో వెళ్ళిపోతాను, ఏదో స్థానంలో కూర్చుంటాను. కానీ ఈ జీవుడు మాయలో పడి మునకలు వేస్తుంటాడు. మాయ చాలా కఠినమైనది. నేను దానిని హీనంగా దీనంగా చేసేశాను. నేను అహర్నిశలు నా మనుషులను గురించి చింతిస్తుంటాను. ఎవరు ఎలా ఎలా చేసుకుంటే అలా అలా అనుభవిస్తారు. నా మాటలను గుర్తుంచుకునేవారు ఎనలేని సుఖాన్ని పొందుతారు. హేమాడ్ సాయికి శరణుదొచ్చి వేడుకుంటున్నాడు. అపూర్వమైన ఈ కథావర్ణనను సాయియే స్వయంగా చేస్తుండగా ఇక నా అహానికి చోటెక్కడిది? ఈ కథను మనవి చేసేది వారే, పఠించేవారు వారే, శ్రవణం చేసేవారు కూడా వారే.
వ్రాయించేవారు రాసేవారు కూడా వారే, అర్థాన్ని బోధపరిచేవారు కూడా వారే. ఈ కథాభూమిక సాయియే. ఈ కథలోని మాధుర్యం వారే. వారే వక్త, వారే శ్రోత, స్వానందభోక్త కూడా వారే. మరి ఇటువంటి శ్రవణ మాధుర్యం పరమార్థం సాధించుకోవడానికి తక్కువ. ఈ ఆనందాన్ని ఎల్లప్పుడూ అనుభవించే భక్తులు భాగ్యవంతులు. ఇక తర్వాతి అధ్యాయంలోని సారాంశం, అపారమైన సాయి యొక్క విభూతి మహిమను సజ్జనులైన శ్రోతలు శ్రద్ధగా వినండి అని వేడుకుంటున్నాను. సాయి సమర్థులకు దయగలిగి అపూర్వమైన తమ సచ్చరిత కథను రసభరితంగా వారే నాచి చెప్పించారని హేమాడు వినయంగా విన్నవించుకుంటున్నాడు. స్వస్తి. శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడు మంత విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో గురు మహిమా వర్ణనం అను 32వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. శ్రీ సాయి సచ్చరిత 33వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ సీతారామచంద్రాభ్యో నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు సాధు సజ్జనులకు వందనం చేస్తున్నాను. వారి కృపావలోకనం పాతక పర్వతాలను దహించి తక్షణం కలిమలాన్ని క్షళనం చేస్తుంది. అట్టి వారి ఉపకారాల రాశి జన్మ జన్మలకు తీరదు. వారి మామూలు మాటలు హితోపదేశాల వల్లే పరమ శాశ్వతమైన సుఖాలను కలుగజేస్తాయి. వారి మనసులో ఇది నాది, అది ఇతరులది అన్న భావం ఉండదు. ప్రాపంచిక భేద భావాల ఆలోచనలు వారి మనసులో కలగవు. గత అధ్యాయంలో గురువు యొక్క విశిష్టత గూర్చి సంక్షిప్తంగా నిరూపించబడింది. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రోతలు విభూది యొక్క మహిమను వినండి. సాయిబాబా దక్షిణను అడిగి మరీ పుచ్చుకొని పేదలకు దీనులకు ధర్మం చేసి మిగిలిన డబ్బుతో కర్రపుల్లలను కొని రాసిపోసి ఉంచేవారు. ఎండు కర్రలను తమ ఎదుట దునిలో వ్రేల్చేవారు. దానిలో అమితంగా వచ్చే బూడిదను భక్తులకు విభూదిగా ఇచ్చేవారు. భక్తులు షిరిడీ నుండి తమ ఇళ్లకు మరలి వెళ్లే సమయాన బాబా వద్ద సెలవు తీసుకునేటప్పుడు వారికి బాబా విభూదిని ఇవ్వడం పరిపాటి. ఇది భక్తులందరికీ తెలుసు. అంతేకాదు బాబా విభూదిని పట్టుకురండి అని అంటే ఇప్పుడు బాబా అనుమతి అయ్యింది అని తలచి సంతోషంగా మరలి వెళ్ళిపోయేవారు. అట్లే వారు షిరిడీలో ఉన్నంత వరకు ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం విభూదిని ఇవ్వకుండా ఎవరిని రిక్త హస్తాలతో పంపేవారు కాదు. ఇది ప్రతిరోజు జరిగే కార్యక్రమం. అయితే ఆ విభూది యొక్క లక్షణం ఏమిటి? నిత్యము మసీదులో అవిరామంగా దుని ఎందుకు? రోజు విభూదినివ్వడం అనే ఈ కార్యక్రమం ఎందుకు? బాబా ఉద్దేశం ఏమిటి? వారి సూచన ఏమిటి? అంటే విశ్వంలోని సకల దృశ్యాలు బూడిద వంటిదని నిశ్చయంగా తెలుసుకోవాలి అని. ఈ శరీరం కూడా పంచభూతాల కాష్టం. భోగాలను అనుభవించడానికి మిగిలి ఉంటుంది. భోగాలు ముగిసిపోగానే నిశ్చేష్టంగా పడిపోయి ఇది వట్టి బూడిద అని స్పష్టమవుతుంది. మీది నాది కూడా ఇదే స్థితి. ఇది మీ స్మృతిలో ఉండాలని, అహర్నిశలు నాకు కూడా ఇది తెలిసి ఉండాలని విభూదిని ఇస్తాను. అఖిల విశ్వం మాయ యొక్క ప్రదర్శనం. బ్రహ్మ మాత్రమే సత్యం, బ్రహ్మాండం అసత్యం. ఈ నిజానికి విభూది గుర్తు. దీనిని బాగా తెలుసుకోవాలి. ఇక్కడ ఎవరికి ఎవరూ లేరు. భార్య బిడ్డలు, మామ అల్లుడు అని ఎవరూ లేరు. నగ్నంగా వచ్చాం, నగ్నంగానే వెళ్ళిపోతాం. దీనిని విభూది గుర్తుకు తెస్తుంది. ఈ విభూదిని అడ్డుకుంటే ఆది వ్యాధి బాధలు తొలగిపోతాయి. కానీ ఈ విభూది యొక్క నిగూఢమైన తత్వార్థం వివేకంతో కూడిన పూర్ణ వైరాగ్యం. ఇవ్వగలిగినంత దక్షిణను ఇచ్చి ప్రాపంచిక వ్యవహారాల యందు వైరాగ్యాన్ని సాధించిన తర్వాత మెల్లమెల్లగా నివృత్తి యొక్క వైరాగ్య లక్షణాలు మనకు అర్థమవుతాయి. వైరాగ్యం అబ్బినా దానితో పాటు వివేకం లేకపోతే ఆ వైరాగ్యం మట్టుకొట్టుకుపోతుంది. అందువలన విభూది విలువను తెలుసుకోండి. వివేక వైరాగ్యాల జంట వలనే
విభూది దక్షిణల జత. ఇవి లేకపోతే భవసాగర తీరాన్ని చేరడం అత్యంత కష్టం. పెద్దలు పిల్లలు బాబా దర్శనానికి వచ్చి వినయంగా వారి చరణాలకు నమస్కారం చేస్తారు. వారు తిరిగి వెళ్ళిపోయేటప్పుడు బాబా వారికి విభూదిని ఇస్తారు. నిత్యం మసీదులో దుని అహర్నిశలు అక్షయంగా ప్రదీప్తంగా మండుతూ ఉంటుంది. అందులోని విభూదినే బాబా భక్తులకు పిడికిళ్లతో ఇచ్చి సాగనంపేవారు. ప్రసాదం అనే విభూదిని ఇచ్చేవారు. తన బొటన వ్రేలితో భక్తుల నొసటున అద్ది అట్లే తమ చేతిని వారి శిరస్సుపై ఉంచి వారికి శుభాశీస్సులను ఇచ్చేవారు. ఊది, విభూది, బూడిద ఇవి మూడు పదాలు, కానీ అర్థం మాత్రం ఒకటే. బాబా ఇదే ప్రసాదాన్ని నిత్యం నిరవధికంగా పంచేవారు. ప్రపంచం బూడిదతో సమానం. మనం ఇలా బూడిదైపోయే రోజు తప్పక వస్తుందని గుర్తుంచుకోవాలి. ఇది విభూది యొక్క మహిమ. తామరాకుపై నీరు వలె నసర్వ్యమైన ఈ శరీరం పతనమై పోయేదే కనుక దానిపైన అభిమానాన్ని త్యజించాలి అని విభూది ప్రధానం తెలియజేస్తుంది. విశ్వవ్యాప్తి అంతా నిజంగా బూడిద వలె నిస్సారమైందని నిర్ధారకంగా తెలుసుకొని జగత్తు యొక్క మిథ్యాతత్వాన్ని గ్రహించండి. సత్యమైనది విభూదియే అని తెలుసుకోండి. విభూది అంటే కేవలం మట్టి, సకల వస్తువుల నామరూపాల అంతిమ గతి. ఈ జగత్తులో వస్తువుల మార్పు కేవలం నామమాత్రమే. ఈ జగత్తులో వస్తువుల మార్పు కేవలం నామమాత్రమే. నిజానికి అంతా మట్టియే. ప్రేమ ఉప్పొంగినప్పుడు బాబా స్వయంగా పాటలు పాడుతూ ఉండగా విన్నాం. వానిలో ఊదిని గురించిన చిన్న ముక్కను శ్రోతలు శ్రద్ధగా వినండి. రమతే రామ అయోజీ అయోజీ ఊదియాంకి గోనియా లాయోజీ. రాముడు తిరుగుతూ వచ్చాడు. ఊది సంచులను పట్టుకొని వచ్చాడు. మనసు ఉల్లాసంగా ఉన్నప్పుడు బాబా ఎంతో సంతోషంగా అత్యంత శ్రవ్యంగా మాటి మాటికి ఈ రెండు పాటలను పాడేవారు. సారాంశం, బాబా యొక్క ఈ ధుని ఎన్నో విభూది సంచులను ప్రసవించింది. వానిని లెక్కించడం ఎవరి తరమూ కాదు. ఈ విభూది పరమ శుభప్రదం. విభూది ప్రధానంలోని గూఢార్థాన్ని, భావార్థాన్ని మరియు పరమార్థాన్ని గ్రహించి శ్రోతలు తమ శ్రేయస్సు కొరకు, యోగ క్షేమాల కొరకు విభూది గురించి అడుగుతూ ఉంటారు. అలా అడగకపోతే విభూదిలోని మహత్యం ఎలా విస్తరిస్తుంది? సాయిబాబా పరమార్థంలో ధురీనులు. భక్తుల యొక్క ప్రాపంచిక కోరికలను తీర్చి వారికి పరమార్థాన్ని ప్రసాదిస్తారు. ఈ విభూతికి సంబంధించిన భక్తుల యోగక్షేమ కథలు అసంఖ్యాకంగా చెప్పవచ్చును, కానీ గ్రంథం విస్తరించకుండా సంక్షిప్తంగా చెప్తున్నాను. నారాయణ మోతీరాం ఇంటి పేరు జానీ. ఇతడు నాసిక్లో గృహస్థుడు, వంట బ్రాహ్మణుడు. బాబా యొక్క భక్తుడైన ఈ నారాయణరావు రామచంద్ర వామనరావు మోడ్కర్ అనే బాబా యొక్క మరొక భక్తుని ఇంట నౌకరీ చేసేవాడు. ఇతడు బాబా శరీరంతో ఉన్నప్పుడు తల్లిని వెంట పెట్టుకొని బాబా దర్శనానికి వెళ్ళాడు. అప్పుడు బాబా తమంతట తామే అతని తల్లితో ఇక ముందు నౌకరీ చేయడం అనే సేవా ధర్మం ఉండదు అని ముందుగానే సూచించారు. ఈ బానిస బ్రతుకుకు స్వస్తి చెప్పి స్వతంత్రంగా ఏదో వ్యాపారం చేసుకోవడం ఇంతకంటే మంచిది అని అన్నారు. తరువాత కొంతకాలానికి భగవంతునికి దయ కలిగింది. పరాధీనతలో ఉన్న అతని నౌకరీ వదిలింది. స్వతంత్రంపై ప్రీతి కలిగింది. దాంతో స్వశక్తితో భోజన వసతి గృహాన్ని అక్కడే స్థాపించాడు. దానికి ఆనంద ఆశ్రమం అని పేరు పెట్టాడు. అందులో బాగా శ్రమ పడగా అది దినదిన అభివృద్ధి చెంది అతనికి పేరు ప్రఖ్యాతులు లభించాయి. అతని మనసు శాంతించింది. అలా జరిగిన దానిని గమనించి అతనికి సాయి చరణాలు ఎందు నిష్ట పెరిగింది. అది దృఢమైన భక్తిగా మారింది. అనేక అనుభవాలు కలగడంతో ఆ భక్తి బలంగా నాటుకుంది. సాయి యొక్క వాణి అతని అనుభవంలోనికి వచ్చింది. శ్రవణార్థులకు ఇది ఒక కథ అయ్యింది. అతనికి సాయి చరణాల యందు ప్రేమ అభివృద్ధి అయ్యింది. సాయి యొక్క లీల పూర్వం. బాబా ఎప్పుడు ఏదైనా ఉత్తమ పురుషులో తమకు సంబంధించినట్లు చెప్పినా
అదంతా ఇతరుల గురించి చెప్పినదే. జాగ్రత్తగా పరిశీలించిన వారికి ఇది ఎప్పుడూ అనుభవం అవుతుంది. తర్వాత అలా అనుభవాలు కలిగిన కొద్దీ నారాయణరావుకు భక్తి, ప్రేమలు బాగా పెరిగాయి. అతనికి సంబంధించిన మరొక విషయాన్ని భక్తిభావంతో వినండి. నారాయణరావు మిత్రునికి ఒకరోజు అకస్మాత్తుగా తేలు కుట్టి చాలా బాధ కలిగింది. అటువంటప్పుడు కుట్టిన స్థలంలో విభూదిని రాసుకుంటే చాలా ఉపయోగకరం. కానీ ఎంత వెతికినా ఊది కనిపించలేదు. మిత్రునికి బాధ సహించరానిదయింది. విభూది లభించలేదు. నారాయణరావు బాబా పటానికి నమస్కరించి వారి కరుణను అభ్యర్థించాడు. తర్వాత ఆ పటం క్రింద అగరవత్తుల నుండి రాలిన బూడిదను ఆ క్షణం విభూదిగా భావించాడు. సాయి నామ మంత్రాన్ని నోటితో ఉచ్చరిస్తూ ఒక చిటికెడు తీసి తేలుకుట్టిన చోట అద్దాడు. భక్తిభావం ఎలా ఉంటే అనుభవం కూడా అట్లే ఉంటుంది. ఇది శ్రోతలకు వింతగా అనిపించవచ్చు. కానీ విభూతిని రాసిన తక్షణం బాధ వచ్చినా దారే పారిపోయింది. ఆ ఇద్దరి హృదయాలలో ప్రేమ ఉప్పొంగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఇదైనా అగరబత్తుల నుండి రాలిన విభూది. దీన్ని బాధపడిన వ్యక్తికి రాయటం జరిగింది. కానీ విభూది అని భావించినప్పుడు దానిపైన మట్టి కూడా ఇటువంటి అనుభవాన్ని కలిగించింది. ఆ మట్టిని బాధపడ్డ వారికి కాక వేరే వారికి రాసినా అది ఉపయోగపడింది. ఒకసారి ఒక భక్తుని కూతురు గ్రంథి జ్వరంతో బాధపడుతూ ఉందని వేరే ఊర్లో ఉన్న తండ్రికి అకస్మాత్తుగా వార్త అందితే ఆ భక్తుడు చింతించసాగాడు. తండ్రి బాంద్రా పట్టణంలో ఉన్నాడు. అతని కూతురు వేరే గ్రామంలో ఉంది. అతని వద్ద విభూతి లేదు. అందువల్ల నానాకు కబురు పంపాడు. మీరు బాబాను ప్రార్థించి నా దుఃఖాన్ని దూరం చేయండి, విభూతి ప్రసాదాన్ని పంపండి అని నానా చందోర్కర్ని వేడుకున్నాడు. ఆ కబురు తీసుకుని వెళ్లేవానికి నానా కూడా దారిలోనే కలిశాడు. అప్పుడు నానా భార్యతో కళ్యాణ్ వెడుతున్నాడు. ఠానా పట్టణం స్టేషన్ వద్ద నానాకు ఈ కబురు అందింది. అయితే అతని వద్ద విభూది లేదు. దారిలో నేలపైన మట్టిని తీశాడు. అక్కడే దారిలో నిలబడి సాయి సమర్థని ప్రార్థించి వెనుకకు తిరిగి తన భార్య నొసటన ఒక చిటికెడు రాశాడు. ఇక్కడ భక్తుడు తన కూతురు ఉన్న ఊరికి వెళ్ళి అక్కడ విషయాన్ని తెలుసుకొని చాలా ఆనందించాడు. ఆ అమ్మాయికి 3 రోజులు అత్యంత తీవ్రమైన జ్వరం వచ్చి ఆమె ఆ బాధకు నీరసించిపోయింది. ఆ ముందు రోజే కొంచెం నయమై విశ్రాంతి కలిగింది. చూడగా నానా బాబాను ప్రార్థించి మట్టిని విభూదిగా భావించి భార్య నొసట అద్దినప్పటి నుండే ఆమె బాధ తగ్గింది. బాధ గురించిన ఈ కథ ఇలా ఉండని మంచి అవకాశం వచ్చినప్పుడు మరలా సవిస్తారంగా చెప్పవచ్చు. ఇది విభూదిని గురించి చిట్కా. ప్రేమమయుడైన ఈ నానా చందోర్కరు జామ్నేర్లో మమల్తారుగా ఉన్నప్పుడు భక్త కళ్యాణుడైన తత్పరుడైన సాయిబాబా చేసిన చమత్కారాన్ని వినండి. ఈ విభూది యొక్క మహిమ అపారము. శ్రోతలు శ్రవణ తత్పరులవ్వండి. చాలా ఆశ్చర్యాన్ని కలిగించే రెండో ఊది చమత్కారాన్ని చెప్తాను. నాన్న యొక్క కుమార్తె ప్రసవం సమయం ఆసనమై సహించలేని ప్రసవ వేదన పడుతూ జామ్నేర్ నుండి సాయి సముద్రని ఎన్నో విధాలా పిలవసాగింది. జామ్నేర్లోని ఈ పరిస్థితి షిరిడీలో ఎవరికీ తెలియదు. సాయిబాబా సర్వజ్ఞులు, సర్వవ్యాపకులు. ఈ జగత్తులో వారికి తెలియనిది లేదు. భక్తుల్లో ఏకాత్మత కలిగి ఉండటం వల్ల నాన్న యొక్క అవస్థను తెలుసుకున్న సాయి సముద్రుల హృదయము ద్రవించింది. వెంటనే ఏం చేశారంటే నానాకు విభూదిని పంపించాలని వారికి అనిపించింది. ఇంతలో రామ్గిర్ భువాను గోసావి మనసులో తన ఊరికి వెళ్ళాలన్న కోరిక కలిగింది. అతని ఊరు కాందేశ్లో ఉంది. ప్రయాణానికి సిద్ధమై అతడు మసీదుకి బాబా దర్శనానికి వారి పాదాల వద్దకు వచ్చాడు. బాబా శరీరధారులై ఉన్నప్పుడు ముందుగా వారి పాదాలపై పడకుండా ఎవరైనా ఏ కార్య కోసమైనా సరే వారి అనుమతి తీసుకోకుండా వెళ్ళరు. వివాహం కానీ ఉపనయనం కానీ విధి విధానాలతో చేసే ఏ శుభకార్యం కానీ ఏ సంకల్పం కానీ బాబా యొక్క సమ్మతి అవసరమో. వారి సంపూర్ణ అనుమతి, వారి ఆశీర్వాదం, వారి విభూతి ప్రసాదం లేకపోతే ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరగదని అందరి దృఢ విశ్వాసము. ఊర్లోని ఈ పద్ధతిని అనుసరించి రామ్గిర్ వచ్చి బాబా పాదాలకు
వందనం చేసి బయలుదేరటానికి వారి అనుమతిని కోరాడు. బాబా, కాందేశ్లోని మా ఊరికి వెళ్ళి వస్తాను. బాబా, కాందేశ్లోని మా ఊరికి వెళ్ళి వస్తాను. ఊదీని ఆశీర్వాదాన్ని, బయలుదేరటానికి అనుమతిని ఈ దాసునికి ఇవ్వండి అని అడిగాడు. అతన్ని బాబా ప్రేమగా బాబుగిర్ అని పిలిచేవారు. సరే, నువ్వు సంతోషంగా ఊరికి వెళ్ళు. దారిలో కాస్త విశ్రాంతిని తీసుకో. ముందుగా జామ్నేర్కు వెళ్ళి నానా ఇంటి వద్ద ఆగు. వారి సమాచారాలను తెలుసుకొని నీవు ముందుకు సాగిపో అని చెప్పారు. మాధవరావు దేశపాండేతో శ్యామ ఈ గోసావి వెంట నానాకు పంపడానికి అట్కర్ వ్రాసిన హారతిని కాగితంపై వ్రాసి ఇవ్వు అని చెప్పారు. తర్వాత గోసావికి విభూదినిచ్చి మరికొంత విభూదిని పొట్లం కట్టి అతని చేతికిచ్చి బాబా నానాకు పంపారు. ఈ పొట్లాన్ని, ఈ హారతిని తీసుకువెళ్ళి నానాకు ఇవ్వు. వారి క్షేమాన్ని, కుశల పరిస్థితిని తెలుసుకుని మీ ఊరికి వెళ్ళు అని చెప్పారు. రామజనార్దుడు రాసిన హారతి జ్ఞానరాజ అను హారతి పాట వంటిదే ఈ హారతి సాయిబాబా. రెండూ సమానంగా ఉంటాయి. రామజనార్దుడు జనార్దన భక్తుడు, మాధవట్కరు సాయి పాదాకింతుడు. ఇతని హారతి పాట రచన అత్యంత అనుగ్రహంతో నిండినది. ఈ హారతి లేకుండా సాయి ఆరాధన పూర్తి కాదు. ఇది బాబాకు ప్రియమైనది. విభూది వెంట బాబా పంపించిన హారతి పాట సంతటిని శ్రోతలు ఆలకించండి. దీని ఫలశ్రుతి తర్వాత తెలుస్తుంది. హారతి కైనక సాయిబాబా, మీరు ప్రాణాలకు సుఖాన్ని ప్రసాదిస్తారు. మీ చరణధూళి యందు ఈ దాసునికి భక్తులకు ఆశ్రయాన్ని ఇవ్వండి. కోరికలను, వాసనలను దహించి నిరాకారులైన మీరు స్వస్వరూపంలో లీనమై ఉంటారు. ముముక్షువుల కళ్ళకు శ్రీరంగంలా దర్శనమిస్తారు. దయాఘనులైన సాయినాథ, మీరు వారి వారి భక్తి విశ్వాసాల అనుసారము వారికి అనుభవాలను కలిగిస్తారు. ఇది మీ మాయా, మీ చమత్కారము. మీ నామాన్ని ధ్యానిస్తే ప్రపంచంలోని శారీరక, మానసిక దుఃఖాలు నాశనం అవుతాయి. మీ చర్యలు అగాధము, ఊహాతీతము. ఏ దిక్కు లేని అనాథలకు మీరు మార్గాన్ని చూపుతారు. మీరు కలియుగంలో సగుణ బ్రహ్మ రూపంలో ప్రత్యక్ష దత్త దిగంబరులై అవతరించారు. వారంలో ప్రతి గురువారం భక్తులు తమ ప్రభువును దర్శించుకోవటానికి యాత్రకు వస్తారు. వారి భవభయాన్ని తొలగించండి. మీ చరణ ధూళి సేవయే నా యొక్క సంపద. దీన్నే నేను కోరుకునేది. దేవాది దేవా, చాతక పక్షి వంటి ఈ దీనుడు ఆత్మసుఖమనే నిర్మలమైన నీటిని కోరుకుంటున్నాడు. దీన్ని ఈ మాధవునికి త్రాగించి మీ మాటను నిలబెట్టుకోండి. గోసావి బాబాతో నా వద్ద మొత్తం 2 రూపాయలే ఉన్నాయి. వీనితో నేను జామ్నేర్ ఎలా చేరుకోగలను అని అడిగాడు. నువ్వు నిశ్చింతంగా వెళ్ళు, నీకు అన్ని సౌకర్యాలు ఏర్పడతాయి అని బాబా చెప్పారు. సాయిబాబా పాదాల యందు విశ్వాసముంచి గోసావి వెళ్ళటానికి బయలుదేరాడు. బాబా ఆజ్ఞను శిరసా వహించి బాబుగిరి విభూదిని, ప్రసాదాన్ని స్వీకరించి కార్యతత్పరుడై త్వరగా బయలుదేరాడు. ఇప్పటి వలె జామ్నేర్కు అప్పుడు రైలు బండి మార్గము లేదు. ప్రయాణికులకు ఏ సౌకర్యము లేదు. గోసావికి చింతపంటుకుంది. ప్రయాణికులు జలగాంలో రైలు దిగి అక్కడి నుండి దారంతా నడిచి వెళ్ళాలి. ₹1.14 రైలు టికెట్ కొనగా మిగిలిన 2 అణాలు డబ్బుతో ముందుకు ఎలా సాగాలి అని ఆలోచిస్తూ గోసావి జలగాం స్టేషన్లో టికెట్కి ఇచ్చి బయటపడి దూరాన ఒక సిపాయిని చూచాడు. అప్పటికే అతడు షిరిడీ నుండి వచ్చిన బాపుగిరి ఎవరు అని వెతుక్కుంటున్నాడు. ప్రయాణికులకు ముందుకు వచ్చి మీలో షిరిడీ బాపుగిరి ఎవరు చెప్పండి అని అడిగాడు. అతడు అలా అడగటం తన కోసమే అని తెలుసుకొని ముందుకు వెళ్ళి బాపుగిరి నేనే, అయితే ఏమిటి అని అడిగాడు. మీకోసం నానా చందోర్కరు నన్ను పంపారు. వారు ఎదురు చూస్తుంటారు. త్వరగా వచ్చి టాంగాలో కూర్చోండి, పోదాం అని చెప్పాడు. బువాకు చాలా ఆనందం కలిగింది. నానాకు షిరిడీ నుండి కబురు వెళ్ళిందేమో, అందుకనే ఇప్పుడు అంటే జట్కా బండి టాంగా వచ్చింది. ఘోరమైన కష్టం తప్పింది అనుకున్నాడు. సిపాయి చురుకైన వానిలా కనిపించాడు. గడ్డము, మీసాలు, గిరిజాలు ఉన్నాయి. పట్లం అది చక్కగా వేసుకున్నాడు.
టాంగా కూడా అందంగా ఉంది. వానికి తగిన గుర్రాలు అవేమన్నా బాడుగకు కట్టేవా? కార్యోత్సాహంతో ఇతర టాంగా బళ్ళ కంటే ముందుగా బయలుదేరింది. రాత్రి 12 గంటలప్పుడు 11 గంటలప్పుడు వేగంగా బయలుదేరిన టాంగా తెల్లవారుజామున దారిలో ఒక కాలువ వద్ద ఆగింది. అక్కడ బండివాడు గుర్రాలను నీరు త్రాగటానికి వదిలాడు. నేనిప్పుడే వస్తాను, సుఖంగా పలహారం చేద్దామని అన్నాడు. నేను మంచినీరు తీసుకొని వస్తాను. మనం మామిడి పండ్లు, పేడాలు, బెల్లం అప్పాలు తిని బండికి గుర్రాలను కట్టి బయలుదేరదామని అన్నాడు. ఆ దుస్తులు, గడ్డంతో ముసల్మాన్ వలె ఉన్న అతని మాటలు విని ఈ పలహారాన్ని ఎలా తినాలి అని సంశయించి గోసావి అతని కులం గురించి అడిగాడు. టాంగా వాడు, మీకు సందేహం ఎందుకు కలిగింది? నేను హిందువును, గడ్వాల్ క్షత్రియుని పుత్రుణ్ణి, రాజపుత్ జాతివాణ్ణి. మీకోసం ఈ పలహారం కూడా నానా పంపించారు. మనసులో ఏ సంకోచం లేకుండా నిశ్చితంగా తినండి అని చెప్పాడు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. అతనిపై విశ్వాసం కుదిరాక ఆ ఇద్దరూ పలహారం తిన్నారు. టాంగావాడు బండి కట్టాడు. సూర్యోదయానికి వారి ప్రయాణం ముగిసింది. టాంగా ఊరిలోకి ప్రవేశించగానే నానా యొక్క కార్యాలయం కనిపించటంతో గుర్రాలు ఆగాయి. రామ్గిర్ మనసులో సంతోషించాడు. అతడు మూత్ర విసర్జనకు ప్రక్కగా వెళ్ళి కూర్చొని వచ్చేసరికి ఆశ్చర్యం. అక్కడ టాంగా లేదు, గుర్రాలు లేవు. టాంగావాడు కూడా లేడు. ఎవరు కనిపించక ఆ స్థలం ఖాళీగా కనిపించింది. ఇదేం చమత్కారం! నన్ను ఇంతవరకు తీసుకుని వచ్చిన వాడు ఇంతలో ఎక్కడికి వెళ్ళిపోయాడు అని రామ్గిరి మనసులో అనుకున్నాడు. నానాను కలుసుకోవాలనే ఆతృతతో గోసావి ఆఫీసుకు వెళ్ళి నానా ఇంటిలో ఉన్నాడని తెలుసుకొని అక్కడికి వెళ్ళటానికి బయలుదేరాడు. దారిలో నానా ఇంటి అడ్రస్ను అడిగి తెలుసుకొని అక్కడికి వెళ్ళాడు. నానా ఇల్లు సులువుగానే దొరికింది. బయట అరుగు మీద కూర్చోగా నానా లోపలికి పిలిపించుకున్నాడు. వారు పరస్పరం కలుసుకున్నారు. రామ్గిర్ విభూదిని, ఆరతిని బయటికి తీసి నానా ఎదుట ఉంచి వృత్తాంతాన్నంతా మనవి చేశాడు. విశేషం ఏమిటంటే విభూది వచ్చినప్పుడు ఆ సమయాన నానా కుమార్తె ప్రసవ వేదన పడుతూ ఉంది. ఆ కష్టాన్ని, బాధను తొలగించటానికి నవచండీ హావనము మరియు దుర్గా సప్తసతి పారాయణ చేయించటం చూచి రామ్గిరు ఆశ్చర్యపోయాడు. ఆకలితో ఉన్నవానికి అకస్మాత్తుగా పక్వాన్నాలతో నిండిన పళ్ళెం ముందుకు వచ్చినట్లు, దాహంతో ఉన్న చకోర పక్షి నోటికి అమృతం అందినట్లు నానాకు అనిపించింది. భార్యను పిలిచి కుమార్తెకు నీటిలో వేసి తాగించమని విభూదిని ఇచ్చాడు. తాను స్వయంగా ఆరతి పాడటం ఆరంభించాడు. క్షణం గడిచిందో లేదు, విభూదిని వేసిన గ్లాసు నోట్లోకి అందించగానే అమ్మాయికి బాధోపశమనం కలిగింది. వెంటనే ఆమె బాధ తొలగిపోయి సుఖంగా ప్రసవించింది. గండం గడిచిపోగా అందరి ఆదుర్ద తొలగిపోయింది. టాంగా వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ నాకు కనిపించట్లేదు. మీరు పంపిన ఆ టాంగా ఎక్కడ అని రామ్గిర్ నానాను అడిగాడు. ఎక్కడి టాంగా? నేనేం పంపలేదే. అసలు నీవు వస్తున్నట్లు ఇక్కడ ఎవరికీ తెలియదు. నేను టాంగా ఎందుకు పంపుతాను అని నానా చెప్పాడు. అప్పుడు గోసావి కథనంతా విపులంగా చెప్పగా బాబా యొక్క భక్త వాత్సల్యాన్ని గని నానాకు ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి టాంగా, ఎక్కడి సిపాయి? నటించేది, నటింపచేసేది సాయిమాతయే. వారు భక్తుని పైన ప్రేమతో కష్ట సమయంలో పరిగెత్తుకుంటూ వస్తారు. ఇప్పుడు ముందుకు సాగి మునుపటి కథను చెప్పుకుందాం. కొంతకాలానికి బాబా నిర్వాణం చెందారు. క్రీస్తకం 1918 సంవత్సరం విజయదశమి దసరా పండుగ రోజు నుంచి మంచి శుభదినమని తలచి తమ శరీరాన్ని దారార్పణం చేశారు. అలా వారు సమాధి చెందారు. దీనికి ముందే బాబా శరీరంతో ఉండగానే నారాయణరావు 2 సార్లు బాబా దర్శనం చేసుకున్నాడు. బాబా సమాధి చెంది 3 ఏళ్లు గడిచాక నారాయణరావుకు బాబాని దర్శించుకోవాలని బలవత్తరమైన కోరిక కలిగింది. కానీ సరైన అవకాశం లభించక నిరుత్సాహపడ్డాడు. బాబా సమాధి చెందిన 1 సంవత్సరానికి నారాయణరావు వ్యాధితో బాధపడ్డాడు. ఔషధోపచారాలన్నీ అయ్యాయి. కానీ చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. వ్యాధితో కృషిస్తూ ఉన్న అతడు అహర్నిశలు బాబా ధ్యానమే చేసేవాడు. గురుదేవులకు మరణం ఎక్కడిది? వారు నారాయణకు దర్శనం ఇచ్చారు. ఒక రాత్రి అతనికి స్వప్నం వచ్చింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సాయిబాబా ఒక సొరంగము నుండి నారాయణరావు వద్దకు వచ్చి అతనికి ధైర్యాన్ని ఇచ్చారు. నీవు మనసులో ఏ చింత పెట్టుకోకు, రేపటి నుండి బాధ తగ్గిపోతుంది, ఒక వారం గడిచేసరికి నీవు స్వయంగా లేచి కూర్చుంటావని చెప్పారు. అట్లే 8 రోజులు గడవగానే అతనికి బాబా వచనం అక్షరక్షరం అనుభవంలోకి వచ్చింది. నారాయణరావు లేచి కూర్చున్నాడు. మనసులో చాలా సంతోషించాడు. అలా కొంతకాలం గడిచాక అతడు షిరిడీకి బాబా సమాధి దర్శనానికి వచ్చినప్పుడు తన ఈ అనుభవాన్ని చెప్పాడు. సాయిబాబా శరీరధారులై ఉన్నప్పుడు బ్రతికి ఉన్నట్టు, సమాధి చెందాక మరణించినట్లు సాయి జనన మరణాలకు అతీతులు. వారు ఎల్లప్పుడూ స్థిర స్థిరాలలో నిగూఢంగా ఉంటారు. కట్టిల్లో అగ్ని గుప్తంగా ఉంటుంది, కానీ పైకి కనిపించదు. ఘర్షణ ప్రయోగంతో ప్రదీప్తమవుతుంది. అట్లే సాయి కూడా భక్తుల కోసం ప్రకటనమవుతారు. వారిని ఒక్కసారి ప్రేమగా చూస్తే జీవితాంతం వారికి అంకితమైపోతారు. వారు కేవలం అనన్య ప్రేమనే ఆశిస్తారు. ప్రేమగా పిలిస్తే వెంటనే ఓయ్ అని పలుకుతారు. వారికి ఒక ప్రదేశం కానీ ఒక సమయం కానీ అవసరం లేదు. వెళ్ళవేళలా సిద్ధంగా ఉంటారు. వారి చాతుర్యాన్ని ఎప్పుడు ఎలా చూపుతారో వారి లీల అర్థం కాదు. వారు కల్పించిన పరిస్థితుల్లో మనస్సులో అనేక రకాలు కుతర్కాలు, సందేహాలు కలుగుతాయి. అప్పుడు వారి శరణాలయందు దృష్టి నిలిపితే ధ్యాన ధారణలు కుదురుతాయి. ఇలా మనసు ఏకాగ్రమైనప్పుడు సాయిపై ధ్యానం చక్కగా జరుగుతుంది. దీనినే సాయి చేయించుకుంటారు. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరిగిపోతుంది. ప్రాపంచిక వ్యవహారాలను విడిచిపెట్టవలసిన అవసరం లేదు. ఏ అలవాటునైనా దానికదే వదిలిపోతుంది. ఇలా మనసును అభ్యాసంలో ఉంచితే ఏ పనైనా సునాయాసంగా జరుగుతుంది. కర్మ భూమిపైకి వచ్చిన శరీర కర్మలను తప్పనిసరిగా చేయవలసిందే. భార్య బిడ్డలను, ధన గృహాలను యథాచితంగా సేకరించవచ్చు. జరుగుతున్న దానిని అట్లే జరగనిపోనివ్వండి. సద్గురువుని ధ్యానించడమే మన అభిష్టంగా ఉంటే సంకల్ప వికల్పాలు నశించిపోతాయి. సంచిత కర్మ మరియు అరిష్టాలు కూడా తొలగిపోతాయి. భక్తుల భావాలను గమనించి సాయి మహానుభావులు భక్తులకు అనేక అనుభవాలను కలగజేసి భక్తి వైభవాన్ని పెంచుతారు. శ్రీ సచ్చిదానంద సద్గురు की जय. सद्गुरु श्री బాబూజీకి జై. తాము కోరిన రూపాన్ని పొంది తమకు ఇష్టం వచ్చిన చోట ప్రకటమవుతారు. భక్తుల క్షేమం కొరకు ఎక్కడెక్కడైనా తిరుగుతారు. అయితే భక్తి భావం ఆవశ్యకం. ఈ విషయంలోని మరొక కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఇది సత్పురుషులు అహోరాత్రులు తమ భక్తుల కొరకు ఏ విధంగా శ్రమిస్తారో తెలుస్తుంది. మీ చెవుల తలుపులను తీసి మీ హృదయ మందిరాన్ని తెరిచి ఈ కథను వాని లోపలికి ప్రవేశించనీయండి. ఇది భవభయ కష్టాలను తొలగిస్తుంది. జర్మనీల ప్రసిద్ధ యుద్ధ సమయంలో శత్రువులతో పోరాడటానికి సైన్యాన్ని సిద్ధపరచవలసిన అవసరం వచ్చింది. భారతదేశంలోని పట్టణాలలో నలువైపులా సిపాయిలను నియమించేవారు. క్రీస్తు శకం 1917 సంవత్సరంలో ఒక భక్తునికి సమయం వచ్చింది. ఠానా జిల్లాలో నియమింపబడే అవకాశం లభించి ఒక వింత సంఘటన జరిగింది. ఆ భక్తుని పేరు అప్పా సాహెబ్ కులకర్ణి. అతనికి సాయి చరణాలయందు భక్తి కుదిరింది. ఇది సాయి యొక్క ప్రభావమే. వారి లీల అగాధం. ఎన్నో ఏళ్ల క్రితం అతనికి బాలాసాహెబ్ వాటే వద్ద నుండి బాబా చిత్రపటం ఒకటి లభించింది. అతడు ఆ పటమును పూజలో ఉంచాడు. నిత్యం నియమంగా కాయ వాచ మనసులతో ఆ పటానికి గంధాక్షతలతోటి పుష్పాలతోనూ పూజించి నైవేద్యాన్ని సమర్పించేవాడు. ఎప్పుడు కర్మభోగాలు ముగిసిపోతాయి, ఎప్పుడు సాయి యొక్క ప్రత్యక్ష దర్శన యోగం కలుగుతుంది, ఎప్పుడు తన మనసులోని కోరిక తీరుతుంది అని అప్ప చింతించసాగాడు. సాయిబాబా యొక్క చిత్రపటం దర్శనం కూడా వారి ప్రత్యక్ష దర్శన సమానం. పరిపూర్ణ భక్తి భావం ఉంటే తగని సమయంలో ఇది అనుభవం అవుతుంది.
కేవలం పటం యొక్క దర్శనం బాబా యొక్క ప్రత్యక్ష దర్శనంతో సమానమని తెలియజేసే వాస్తవికత నిరూపణను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఒకసారి నవయుగ తుకారాం అని పిలువబడే హరిదాసు ముంబైపుర నివాసి అయిన బాలాబువా సుతార్ బాబా దర్శనానికి షిరిడి వెళ్ళాడు. అదే అతడు ప్రథమంగా బాబాను కలుసుకోవటం. అంతకు పూర్వం ఎప్పుడూ కలుసుకోలేదు. అతడు బాబా పరస్పరం చూసుకోగానే సాయి అతనితో 4 ఏళ్ల నుండి ఇతడు నాకు పరిచయం అని స్పష్టంగా చెప్పారు. బాబా ఇలా ఎందుకు అంటున్నారా అని బాలాబువా ఆశ్చర్యపోయాడు. బాబా షిరిడి వదిలి వెళ్ళింది లేదు. నేను కూడా వారిని ఇవాళ్లే కళ్ళతో చూశాను. మరి వీరికి నేను 4 ఏళ్ల క్రితమే ఎలా పరిచయం అని ఆలోచించగా 4 ఏళ్ల క్రితం ఒకసారి తాను బాబా పటానికి నమస్కరించడం బువాకు గుర్తుకు వచ్చింది. బాబా మాటలలోని సత్యం వెంటనే అర్థమైంది. సత్పురుషుల వ్యాపకత్వాన్ని, వారి భక్తి వాత్సల్యాన్ని చూడండి. నేను కేవలం వారిని పటానికి నమస్కరించాను. ప్రత్యక్షంగా వారిని ఈ రోజే చూచాను. నన్ను బాబా గుర్తుంచుకున్నారు, కానీ నేను వారిని ఎప్పుడో మర్చిపోయాను. నేను మర్చిపోయానని అనడం కూడా సరి అయినది కాదు. బాబా మాటల అర్థం నాకు వెంటనే తెలియలేదు. పటానికి నమస్కరించడం ద్వారా నేను వారికి పరిచయం అయ్యానని వారు అన్నది నేను తెలుసుకోలేకపోయాను. బాబాకు నేను తెలుసు, కానీ నాకు ఆ విషయం తెలియదు. సత్పురుషులు గుర్తుకు వచ్చి తెలియజేస్తేనే దేనినైనా తెలుసుకుంటాము. నిర్మలమైన అద్దంలోనో లేక నిర్మలమైన నీటిలోనో సూర్యుని లేదా చంద్రబింబం యొక్క ప్రతిబింబాన్ని చూస్తాం. అదేవిధంగా పటం కూడా ఒక ప్రతిబింబమే, శుద్ధ స్వరూప యొక్క ప్రతీక. అందువలన సత్పురుషుల చిత్రపట దర్శనం యొక్క వారి యొక్క ప్రత్యక్ష దర్శన సమానం. సర్వాన్ని దర్శించే సత్పురుషులు దీనినే బోధిస్తారు. ఇప్పుడు పూర్వపు కథా సంధాన్ని వినటానికి శ్రోతలు సావధానంగా ఉండండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ అప్ప టానా పట్టణ వాస్తవ్యుడు. భివాండిలో పని ఉండడం వలన 8 రోజుల్లో తిరిగి వస్తానని చెప్పి బయటపడ్డాడు. 2 రోజులు గడిచాక ఒక అపూర్వ సంఘటన జరిగింది. టానాలోని అతని ఇంటి ముంగిట ఒక ఫకీరు వచ్చాడు. అతన్ని చూడగానే అందరికీ అతడు సాయి అని అనిపించింది. అతని రూపురేఖలన్నీ నకసిక పర్యంతం పూర్తిగా పటంలోని బాబా వల్లనే ఉన్నాయి. అప్ప భార్య బిడ్డలు ఫకీర్ని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. బాబాయే వచ్చారా అనిపించింది. పూర్వం వారెవరూ బాబాను ప్రత్యక్షంగా చూచి ఉండలేదు. కానీ అచ్చు పటంలో వల్లనే ఉండటం వలన వీరే సాయిబాబా అని తెలుసుకుని జిజ్ఞాసతో, మీరు షిరిడి సాయిబాబాయేనా అని ఫకీర్ను ప్రశ్నించారు. ఫకీరు చెప్పిన దాని శ్రోతలు శ్రద్ధగా వినండి. నిజంగా నేను స్వయం సాయిని కాను, కానీ వారి ఆజ్ఞను పాలించే వారి దాసుణ్ణి. వారి ఆజ్ఞానుసారం మీ కుటుంబ క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి వచ్చాను అని చెప్పి దక్షిణను కోరగా గురిని వెంటనే ₹1 సంభావనగా ఇచ్చింది. అతడు కూడా బాబా విభూతిని ఇచ్చాడు. సాయిబాబా విభూతి పొట్లం కట్టి ఆ స్త్రీకి ఇచ్చి, దీన్ని ఆ పటం వద్ద ఉంచండి, మీకు సుఖం కలుగుతుంది అని చెప్పాడు. తన పని పూర్తి చేసుకొని సాయి నా కోసం ఎదురు చూస్తుంటారు అని సెలవు తీసుకొని ఫకీరు వెళ్ళిపోయాడు. తర్వాత అటు అక్కడి నుండి వచ్చిన దారినే వెళ్ళాడు. ఇక్కడ సాయి యొక్క ఈ అపూర్వ లీల జరిగింది. భివాండి బయలుదేరిన అప్పా సాహెబ్ ముందుకు వెళ్ళక వెనుకకు మళ్ళాడు. టాంగా బండి గుర్రాలు జబ్బుపడంతో ప్రయాణం ముందుకు సాగలేకపోయి ఆగిపోయింది. మధ్యాహ్నం అతడు టానాకు వచ్చి జరిగిన వృత్తాంతంతా తెలుసుకున్నాడు. ఫకీర్ దర్శనం చేసుకున్నందుకు అప్ప మనసు చివుక్కుమంది. పైగా కేవలం ₹1 దక్షిణగా ఇచ్చినందుకు తనలో సిగ్గుపడ్డాడు. నేను ఉండి ఉంటే 10కి తక్కువ ఇవ్వకుండా అసలు పంపేవాణ్ణి కాను అని తలచి తనలో బాధపడ్డాడు. ఆ ఫకీరు మసీదు వద్ద దొరకవచ్చు అని అతన్ని వెతకడానికి భోజనం చేయకుండానే బయలుదేరాడు. ఫకీరులు బస చేసే మసీదు, తకియా మొదలగు అన్ని ప్రదేశాల్లోనూ అప్ప వెతికాడు. ఆ ఫకీరు కోసం అలా వెతికి అప్ప అలసిపోయాడు. కానీ ఫకీరు ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నిరాశ చెంది ఆకలిగా ఉన్నందువలన వెళ్ళి భోజనం చేశాడు. ఖాళీ కడుపులో దేనిని వెతకడానికి వెళ్ళకూడదని అతనికి తెలియదు. ముందుగా తన ఆత్మను సంతృష్టిపరిచి తరువాత వెతకడానికి వెళ్ళాలి. ఈ విషయంలో బాబా చెప్పిన కథ ఈ తత్వంలోని యథార్థాన్ని తెలుపుతుంది. ఇక్కడ దాని పునరుక్తి ఎందుకు? శ్రోతలకు ఆ అధ్యాయం అవగతమే కదా. గురువు యొక్క మహిమ అన్ని కథాధ్యాయంలోని కథలో
కరుణామయులైన శ్రీ సాయి తమ గురువు యొక్క ఘనతను తాను స్వయంగా వర్ణించారు. ఆ సత్యవచనమే అనుభవమైంది. అప్ప భోజనం చేసి స్నేహితుడైన చిత్తేని వెంటబెట్టుకుని మామూలుగా తిరగడానికి వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద మనిషి వారి వైపే వస్తూ త్వరగా వారి వద్దకు రావడం గమనించాడు. అలా అతడు వచ్చి దగ్గర నిలబడ్డాడు. అప్పాసాహెబ్ అతని పరికించి చూడగా ఉదయం వచ్చింది ఇతడే. తాము వెతుకుతున్న ఫకీరు ఇతడే అయి ఉంటాడని అనిపించింది. ఇతని రూపురేఖలు నగసిక పర్యంతం పటంలో వల్లనే ఉన్నాయి. చూడగానే బుద్ధికి విస్మయంగా ఉంది అని అప్ప తనలో తాను తర్కించుండగా ఆ ఫకీరు చేయి చాచాడు. అప్పుడు అతని చేతిలో అప్ప ₹1 ఉంచాడు. ఫకీరు మరలా అడగగా మరొకటి, ఆ పైన ₹3 ఇచ్చాక కూడా ఫకీరు మరలా అడగగా అప్పాకు విచిత్రంగా అనిపించింది. అప్ప చిత్రే వద్దనున్న ₹3 అడిగి తీసుకొని ఇచ్చాడు. అయినా అతడు అడగడం ఆపలేదు. ఇంటికి వస్తే ఇంకా ఇస్తానని అప్ప అతనితో చెప్పగా అతడు సరే అన్నాడు. ముగ్గురు ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి రాగానే అప్ప మరో ₹3 ఫకీర్కి ఇచ్చాడు. అలా మొత్తం 9 అయినా ఫకీరు తృప్తి పడలేదు. మరలా ఇంకా దక్షిణ అడగ్గా అప్ప వెంటనే ఈ ₹10 నోటు మాత్రం మిగిలి ఉంది. చిల్లర రూపాయలన్నీ అయిపోయాయి. వేరే ఏదీ లేదు అని అనగా ఫకీరు ఆ నోటు ఇచ్చేయి రాదు అని అన్నాడు. అప్ప అలాగే ఇచ్చేశాడు. నోటు చేతికి అందగానే ఫకీరు ₹9 ఇచ్చేసి వచ్చిన దారిని అతివేగంగా వెళ్ళిపోయాడు. ఈ కథాసారాన్ని గమనిస్తే భక్తులు సంకల్పించిన దానిని సంపూర్ణంగా చేయించుకోవడం సాయి యొక్క వ్రతం అని తెలుస్తుంది. శ్రోతల శ్రవణోత్సాహకతను గమనించగా ఈ విషయానికి సంబంధించిన మరొక వృత్తాంతం సరిగ్గా ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఇక వినండి. సహానులో అన్ని ఊరిలో హరిబాబు కర్ణిక్ అన్న పేరుతో శ్రీ సాయి చరణాలందు అనన్యమైన భక్తిభావం గల భక్తుడు ఉండేవాడు. ఈసా 1917 సంవత్సరం పవిత్రమైన గురు పౌర్ణమి ఎన్నుకొని షిరిడి యాత్రకు వచ్చాడు. అతని చిన్న కథను చెప్తాను. బాబా పూజ విధిగా ముగిశాక వస్త్రాలను దక్షిణను సమర్పించి బాబా ఆజ్ఞను తీసుకొని కిందకు దిగుతుండగా అతనికి ఆలోచన కలిగింది. పైకి వెళ్ళి బాబాకు ₹1 ఇవ్వాలనిపించింది. కానీ ఆ ఆలోచన మానుకోవలసింది. ఆ రూపాయి తన వద్దే ఉంచుకున్నాడు. తిరిగి వెళ్ళిపోవడానికి బాబా ఆజ్ఞ ఒకసారి అయ్యాక తను వెంటనే ముందుకు వెళ్ళిపోవాలని తనకు బాబా అనుమతిని ఇప్పించిన వ్యక్తి మాధవరావు దేశపాండే పైనుండి సైగ చేశాడు. ఆ సంకేతాన్ని అనుసరించి కర్ణిక్ ముందుకు సాగిపోయాడు. దారిలో మిత్రులతో సహా నాసిక్లో దిగాడు. కాలారముని దేవాలయంలోకి దర్శనానికి కర్ణిక్ వెళ్ళగా అక్కడ అనుకోకుండా నరసింహ మహారాజ్ అనే సాధువు దర్శనం కలిగింది. భక్త పరివారం అతని చుట్టుముట్టి ఉన్నారు. ఆ మహారాజ్ అకస్మాత్తుగా లేచి కర్ణిక్ యొక్క చేతిని మణికట్టును పట్టుకొని నా ₹1 ఇవ్వు అని అడిగాడు. కర్ణిక్ తనలో ఆశ్చర్యపోయాడు. కానీ ఎంతో ఆనందంగా ₹1 ఇచ్చాడు. తాను ఇవ్వదలిచిన ₹1 సాయి ఎలా స్వీకరించాలని భావించాడు. సాయి స్వీకరించడం కూడా నిజం కాదు. తనకు అసలు మనసులో గుర్తే లేకున్నా బలవంతంగా అడిగి మరీ తీసుకోవడం జరిగింది. మనసు సంకల్ప వికల్పాలాత్మకం. అనేక ఆలోచనా తరంగాలు ఒకటిపైన మరొకటి లేస్తూ ఉంటాయి. మొదట ఒకటి అనుకుంటే వెంటనే మరొకటి వస్తుంది. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। మొదట వచ్చిన ఆలోచన భావన మంచిదై ఉండాలి. దానినే అలా పోషిస్తే అదే శుభప్రదం. దానినే చక్కగా అనుసంధానం నిత్యధ్యాసన చేయాలి. దానిని మర్చిపోకూడదు అన్న మాటను నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పాసాహెబ్ అన్న మాటను తర్వాత మరిచిపోయేవాడు. కానీ బాబా అతని కోరికను తీర్చి భక్తి యొక్క విశేషాన్ని చూపించారు. ఫకీరు వద్ద ₹10 నోటుతో పాటు మొత్తం ₹19 ఉండగా అతడు అప్పాకు ₹9 మాత్రమే ఎందుకు ఇచ్చాడు అంటే అప్ప ₹10 కంటే తక్కువ కాకుండా ఇవ్వాలని ఉండినది. బాబా చేతి స్పర్శ కలిగిన ఆ 9 బంగారు నాణెముల హారం నవవిధ భక్తి ప్రేమలకు భక్తులకు గుర్తు చేయడం బాబా మార్గం. బాబా తమ శరీరాన్ని విసర్జించే సమయంలో వారు స్వయంగా ₹9 దానంగా ఇచ్చిన కథను వింటే వారి అభినవ దాన వైఖరి అర్థమవుతుంది. అప్ప భార్య కాయ వాచ మనస ఒకే ₹1 ఇవ్వగా ఫకీరు సంతృప్తిగా స్వీకరించాడు. మరలా అడగలేదు. కానీ తన భార్య ఇచ్చింది
తక్కువని అప్పా మనసు తోచింది. నేనైతే ఫకీరుకు పదింతలు ఇచ్చేవాణ్ణి అని అనుకున్నాడు. అప్పా అలా 10 రూపాయలు ఇస్తానని వచనబద్ధుడైనప్పుడు దానిని ఇవ్వకపోతే ఇచ్చిన మాట నుండి రుణం రుణం నుండి ముక్తుడు ఎలా కాగలడు? ఆ ఫకీరు ఇతరుల వంటి వాడు కారు. ఎవరో బికారి అయితే చేతిలో ఏదో ఒకటి పడగానే వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు. కానీ ఆ రోజు గడవకుండానే ఆ రోజే మరలా వచ్చాడు. ఎవరో అపరిచితుడైన ఫకీరు అనుమాని అపరిచిత వ్యక్తుడు అని అప్ప అనుమానించాడు. ఫకీరు అడిగినప్పుడు అప్పా వద్ద 6 రూపాయలు ఉన్నాయి, కానీ ఆ డబ్బును ఇవ్వలేదు. అప్పా అయితే ప్రేమ లేకపోతే బాబా ఫకీరు వేషంలో ఎందుకు వస్తారు? దచ్చన్ అనే మిష లేకపోతే ఈ కథ రసవత్తరంగా ఉంటుందా? అప్పా సాహెబ్ నిమిత్త మాత్రుడు. మీది మాది మన అందరిది పద్ధతి ఇదే. మొదట ఉదారంగా ఆలోచిస్తాం, కానీ సమయం వచ్చినప్పుడు సందర్భానుసారం ప్రవర్తిస్తూ ఉంటాం. మనమంతా వాగ్దానం తత్పరులం. దానం చేసేటప్పుడు అనేక సందేశాలతో ప్రాణం క్రింద మీద అవుతుంది. నిశ్చయమన్నది అరుదు. మితంగా హితాన్నే మాట్లాడుతూ తాము అన్న ప్రకారం ప్రవర్తించేవారు తమ మాటను నిజంగా చేసి చూపించే వారి యొక్క ప్రియపుత్రులు ఎక్కడో ఒకరు ఉంటారు. అనన్యమైన భక్తిభావంతో ఉండే భక్తులు ఐహికమైనవి గాక ఆముష్యమైనవి గాని కోరికలను కోరుకుంటే సాయి సమర్థులు వాటిని తీర్చుతారు. అప్పా సాహెబ్ మంచి తెలివిగలవాడు. ఆంగ్ల విద్యా విశారదుడు. అతని ప్రభుత్వం మొదట జీతం 40 రూపాయలు మాత్రమే ఇచ్చేది. తరువాత బాబా యొక్క పటం లభించాక జీతం క్రమంగా పెరిగి ఆ 40 ఎన్నో రెట్లు పెరిగింది. బాబా ఒకింటికి 10 ఇస్తారు. 10 అధికారం, 10 సత్తా. ఇది బాబా వద్ద ఎప్పుడూ అందరికీ అనుభవం. పైగా ఈ భక్తి నిష్టలు పరమార్థ దృష్టిని పెంపొందించడం ఇది సామాన్య విషయమా? బాబా లీలలు విచిత్రమైనది. తర్వాత ఫకీరు అప్పాకు ఇచ్చిన విభూతి పొట్లాన్ని భక్తిగా విప్పి చూశాడు. విభూతితో పాటు దానిలో పూలు అర్చింతలు ఉన్నాయి. తాయితు చేయించుకుని దానిలో వాటిని ఉంచి అత్యంత పూజ్యభావంతో చేతి కట్టుకుంటున్నాడు. తర్వాత బాబా దర్శనం చేసుకున్నప్పుడు బాబా స్వయంగా ఇచ్చిన తమ వెంట్రుకను కూడా ఆ తాయెత్తులో భద్రపరుచుకున్నాడు. బాబా యొక్క విభూది మహిమ ఎంత గొప్పది! విభూది శంకరునికి భూషణం. భక్తిగా నొసటన రుద్దుకుంటే విఘ్నాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ముఖం కడుక్కొని లేదా స్నానం చేసి నిత్యం విభూదిని రాసుకొని చరణ తీర్థంతో పాటు సేవిస్తే పవిత్రత పుణ్యం కలుగుతాయి. అంతేకాదు విభూది విశేషం ఏమిటంటే నిత్యం సేవిస్తే పూర్ణాయువు కలుగుతుంది. పాతకాలు నిశ్శేషంగా నశించిపోయి ఎల్లప్పుడూ సుఖంగా సంతోషంగా ఉంటారు. ఇటువంటి మధురమైన కథామృత సేవనాన్ని సాయిబాబా అప్పా కొరకు ఏర్పాటు చేశారు. ఆ విందు పంక్తిలో మనం అతిథులుగా వచ్చిన బంధువులం కనుక యథేచ్ఛగా ఆరగిద్దాం. అతిథులకు ఇంటి యజమానికి ఒకటే విందు. రసాన్ని ఆస్వాదించడంలో ఏ భేదభావం లేదు. ఆత్మానంద రూపంలో ఉన్న ఈ విందును సేవించి సంతృప్తిలవ్వండి. హేమాడ్డు సాయి శరణాలను వేడుతున్నాడు. ఇక ఇంతవరకు శ్రవణం చాలు. తరువాత అధ్యాయంలో ఇంతకంటే గొప్పగా విభూతి యొక్క మహిమని చెప్పుతాము. సాయిబాబా దర్శనము మరియు విభూతి చర్చనంతో ఎముకలలో వ్రణం నిర్మూలనమవటం, నారు కురుపు నివారణ, గ్రంథి జ్వరం తొలగిపోవటం మొదలగు వానిని శ్రద్ధగా వినండి. స్వస్థ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు ప్రేరితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలో విభూతి ప్రభావం ఉన్న 33వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సాయినాథ్ మహారాజ్ కి శ్రీ సాయినాథుని శరద్ బాబూజీకి జై. శ్రీ సాయి సచ్చరిత్రము 34వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యో నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయంలో విభూతి మహిమ యథార్థంగా చెప్పబడినది. ఈ అధ్యాయంలో కూడా విభూతి యొక్క గుణాలను లక్షణాలను వర్ణిస్తాము. వెనకటి అదే కథ వృత్తాంతాన్ని, అదే విభూతి వైభవాన్ని ఇప్పుడు శ్రోతలు తమ సుఖ సంతోషాలకు కొరకు ఏకాగ్ర మనసుతో వినండి. ఎముకలోని వ్రణం దుర్భరమైనది. రోగం ఏ ఉపాయములతోనూ తొలగిపోతే సాయిబాబా తన చేతులతో విభూతిని అద్దగా బాధ నిర్మూలమైంది. ఇటువంటి విభూతి కథలు అనేకం. శ్రోతలకు మచ్చుకు ఒకటి చెప్తాను. ఇది అనుభవపూర్వకమైనది కనుక వింటే అద్భుతంగా ఉంటుంది. నాసిక్ జిల్లాలోని మాలేగాం ఊరిలో ఒక డాక్టర్గా ఉన్న ఒక వ్యక్తి యొక్క సోదరుని కుమారునికి వచ్చిన వ్యాధి
బాధ ఏ ఔషధాలతోనూ తగ్గలేదు. అతడు స్వయం వైద్యుడు, స్నేహితుడు వైద్యుడు. అనేక రకాల చికిత్సలు చేశారు. వారు శస్త్రచికిత్స చేయగల సమర్థులు. వారు ఎంత అనుభవం ఉన్న వారైనా వారి బుద్ధికి ఏం తోచలేదు. ఎముకలలో వ్రణం అనే జబ్బు, ఆ పదం అపభ్రంశమై ఎముకల వ్రణం అని పేరు మార్పు చెందినది. ఈ జబ్బు దుర్భరమైనది, మందులతో నయమయ్యేది కాదు. అయినా దేశ విదేశాలలోని చికిత్సలన్నిటికీ ఏదీ వదలకుండా అనేక ప్రయత్నాలు చేశారు. శస్త్రచికిత్స కూడా చేశారు, కానీ దేనివల్ల గుణం కనిపించలేదు. చిన్న వయసులో ఉన్న అబ్బాయి బాధను సహించలేక విలవలాడుతుంటే ఆప్త బంధువులు ఆందోళన చెందేవారు. ప్రయత్నాలన్నీ పరాకాష్ఠనందుకున్నాయి. అయినా వ్యాధి ఏ కాస్త అయినా తగ్గలేదు. ఆప్తులు, మిత్రులు, బంధువులు, దేవతలు ఆరాధన महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मुनि शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं,
थक गई मेरी रसना, साई रहम नजर करना, बच्चों का पालन करना, साई रहम नजर करना, बच्चों का पालन करना, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो खाली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का साथी आखिर का साथी आखिर का, तुम बिना कोई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है, मालिक हमारे मालिक हमारे मालिक हमारे, तुम बाबा साई, रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद
सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। Sai Baba, Sai Baba.